హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నది రాగి సంగటి నలిచిన కారం. రాగి సంగట్లోకి నలిచిన కారం చేసుకొని వాటిపై నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సినది ఫస్ట్ మనము చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యంను తీసుకున్నాను. ఆ 2 గ్లాసుల బియ్యంకి ఒక్కొక్క గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ చొప్పున 8 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఆ 2 గ్లాసుల బియ్యాన్ని ఒక పాత్రలో పోసిన తర్వాత వాటిని 2 సార్లు చేతితో బాగా కడగాలి. కడగడం వలన వాటిలో ఉన్న దుమ్ము పోతుంది. తర్వాత ఒక్కొక్క గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ చొప్పున 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి మనం 8 గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి నానబెట్టాలి. కొద్దిసేపు బియ్యంని నానబెట్టేస్తే మనకి త్వరగా సంగటి అనేది త్వరగా బాగా అవుతుంది, మెత్తగా కూడా అవుతుంది. ఇలా నానబెట్టడం వలన మనము కొద్దిసేపు అంతా కడిగేసి ఉప్పు వేసినాం కాబట్టి కొద్దిసేపు సైడ్కి పెట్టేద్దాం. తర్వాత మనకి కావాల్సినటువంటి నలిచిన కారానికి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ నలిచిన కారానికి కావాల్సినవి ఎండుమిర్చి, టమాటా, వెల్లుల్లి, ఆనియన్, చింతపండు. మనం వీటన్నిటిని కడిగేసి క్లీన్గా అన్ని చేసి మళ్ళీ తర్వాత తీసుకున్నాను చూడండి. అన్ని వాళ్ళు ఫస్ట్ ఒక గోళం పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న రుచికి తగినంత విధంగా ఎండుమిర్చి, కారం తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, లేని వాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి తీసుకొని అది మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఎండుమిర్చిని వేయించాలి. చూడండి, మాడ లేకుండా అట్లే వేయిస్తున్నాను. ఒకసారి చూడండి. వేయించిన తర్వాత దాన్ని సపరేట్గా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్, టమాటా వేసేయాలన్నమాట. ఆనియన్స్, టమాటాను అట్లా మాడకుండా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసేసి పైన పెట్టుకోవచ్చు. అది చింతపండు గిన్నెలో వేసి నీళ్ళలో నానబెట్టుకున్న అవి టమాటా, ఆనియన్లు మగ్గినాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, టమాటాలు, ఆనియన్స్ 2 అట్లా మగ్గే వరకు కొంచెం మెత్తబడేంత వరకు అట్లే స్టవ్ పైన పెట్టాలి. తర్వాత మొత్తం అన్ని ప్లేట్లోకి తీస్తున్నాయి. ప్లేట్లోకి ఎందుకు తీసుకున్నానంటే ఆ గోళంలోనే నేను నలిచిన కారంని ప్రిపేర్ చేస్తానన్నమాట. చూడండి, మనం వేయింపుకున్న ఎండుమిర్చి, మగ్గబెట్టిన ఆనియన్స్, టమాటాలు, నానబెట్టిన చింతపండు, తెల్లవాయలు, దాంతో కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి ఆ గోళంలో రుచికి తగ్గట్టు ఉప్పు వేసినాను. కావాలనుకుంటే మనం లాస్ట్లో అయినా టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత మనం వేపుకున్న ఎండుమిర్చిని వేయించి ఇట్లా పప్పు కుత్తితో ఆ గోళంలోనే మొత్తం మెదిపినట్టు నలిచేయాలి. నలిచిన కారం అంటే ఇదేనండి. నలిచినట్లు అట్లా మొత్తం అట్లా అనేసినాము. మనం ఆ ఎండుమిర్చి వేయించుంటాం కదా, కాబట్టి అది త్వరగా అంతా నలిగిపోతుంది అన్నమాట. చూడండి, అది దాని తర్వాత తెల్లవాయలు, మనం తీసుకున్న తెల్లవాయలు వేసి అది అట్లా పప్పు కుత్తితో అట్లా దంచినట్టు అంటే ఆ తెల్లవాయ మొత్తం మెదిగిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పాతకాలంలో మన వాళ్ళందరూ ఇలాంటిది ప్రతిరోజు చేసుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతున్నారు చాలామంది. అదంతా అట్లా మీద నెక్స్ట్ టమాటాలు, అట్లా చాలాసేపు అంటే అది మొత్తం ఉన్నాయి కదా, ఆ ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు మొత్తం అంతా పడి తర్వాత మనం నానబెట్టిన చింతపండు కూడా వేసేసి మళ్ళీ అలాగనే కొద్దిసేపు అన్నాం అనుకో మొత్తం అంతా కలిచేస్తుంది అనమాట చింతపండులోకి. నెక్స్ట్ మనం వేపుకున్నటువంటి టమాటా, ఆనియన్స్ అన్నిటినీ వేయాల. ఇట్లా గోళంలో అయినా చేసుకోవచ్చు, లేకుంటే మనం ఏదన్నా ఇంకో వేరేది ఏదైనా పాత్ర కానీ గిన్నె కానీ తీసుకొని నేను ఎందుకంటే గోళం వెడల్పుగా ఉంటుంది కదా, ఈ మెదపడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను ఇట్లనే చూస్ చేసుకున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఏ విధంగా టమాటాను, ఆనియన్స్ని ఏ విధంగా మెదుపుతున్నాను.
ఇది పప్పు కర్రీస్ల కంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సంగటిలోకి చాలా ఇట్లా మెదపనికి కొంచెం టైం పడుతుంది. చాలాసేపు మెదపడం వలన మంచిగా మెదిగిపోయి మంచిగా నలిచిన కారం పచ్చడి రెడీ అవుతుంది. చూడండి, కింద ఆడనున్న ఉంటుంది కదా గ్యాస్ దగ్గర, అలాంటప్పుడు మనం కింద ఒక క్లాత్ వేసుకొని దానిపైన అది పెట్టేసుకున్నాం అనుకో జరగదన్నమాట, బాగా ఉంటుంది జరగకుండా. తర్వాత మనకి కావాల్సినట్టు కొన్ని చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా దాంతో వేసేసి మొత్తం అలా పప్పు కుతితో మొత్తం మెదిపేస్తే బాగుంటుంది, అంతా కలిసిపోతుంది. మనకు కొంచెం జ్యూసీగా రావడానికి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయిపోయింది. మొత్తం కారం అంతటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది ఒక 2 మెంబర్స్కి అయితే సరిపోతుందన్నమాట. చూడండి ఎట్లుందో. ఆ ఆనియన్స్ ఆ టమాటా కొంచెం మెదిగి ఇంకొంచెం మెదగకుండా ఉన్నాయి కదా, బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం అంతలోకి నానబెట్టినాం కదా బియ్యం సంగటికి, ఆ బియ్యంను గ్యాస్ స్టవ్ మీద పెట్టేసినాను అనమాట. ఇలా పొంగు వస్తూ ఉంటుంది. గ్యాస్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు గ్యాస్ మీద పొంగకుండా చాలా బాగా అవుతుంది. ఇట్లా పొంగ వచ్చినప్పుడు మనం గరిటెతో తిప్పినామనుకో ఆ పొంగు అనేది పైకి రాకుండా లోపలనే ఉంటుంది. చూడండి, త్వరగా ఉడికిపోతుంది. మనం ఎందుకంటే చాలాసేపు నానబెట్టినాం కదా, ఒక 1/2 అవర్ వరకు అలా నానబెట్టడం వలన త్వరగా మెత్తబడిపోయి బియ్యము మనకి సంగటి కూడా చాలా మంచిగా అవుతుందన్నమాట. ఇప్పుడు అన్నం అంతా మెత్తబడిన తర్వాత మనకు కావాల్సినంత రాగి పిండి తీసుకోవచ్చు. రాగి పిండి ఇట్లయినా వేయచ్చు, ఉత్త పిండి అయినా పైన వేయచ్చు, లేకుండా నీళ్ళల్లో కలిపి అట్లే బియ్యంలో వేయచ్చు అనమాట. కొద్దిసేపు రాగి పిండి వేసినాం కాబట్టి ఒక 5 మినిట్స్ నుంచి అదో చూడండి, రాగి పిండి మొత్తం ఆ అన్నంలోకి మొత్తం కలిసిపోయి అంత ఉడికిపోయినట్టు పచ్చి వాసన అనేది ఏమీ లేకుండా అన్నంలో. తర్వాత మనము రాగి సంగటిని గెలుకుతామన్నమాట. తెడ్డు కట్ట లేకోకుండా పప్పు కుత్తి బ్యాక్ సైడ్ చేయొచ్చు అనమాట. నేను అట్లానే చేస్తాను. అలా చేసినా బాగా మెదుగుతుంది. చూడండి మెత్తగా ఎలా అయిపోయింది. ఇప్పుడు వేడి సంగటి రెడీ అయింది. ఈ వేడి సంగట్లోకి చూద్దాం. వేడి సంగట్లను తీసుకొని ఒక ముద్ద చేసి ప్లేట్లో పెట్టేసుకొని మధ్యలో ఒక గుంటలాగా చేసేసి దాంట్లోకి నలిచిన కారం వేస్తున్నాం. తర్వాత వేడి నెయ్యి యాడ్ చేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ ఈ రాగి సంగటి నలిచిన కారం రెసిపీ నచ్చినట్టయితే మీరందరూ కూడా ట్రై చేయండి. మీరందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ వెంటనే మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. Please like and share and subscribe for my channel, friends.